న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పాలకొల్లులో వైసీపీ నాయకులపై మంత్రి నిమ్మల రామానాయుడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఇన్ఛార్జ్ గుడాల గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీతో పాటు పలు అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని, మంత్రి రామానాయుడు ప్రజాసేవపై దృష్టి పెట్టాలని, భవిష్యత్తులో ఇలానే కొనసాగితే తాము కూడా ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నాగలాపురం వైసీపీ నేతలు ఖండించారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతించాలని సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల కేంద్రంలో కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాది దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న పర్యాటకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నూతనంగా నియమితులైన 3వ అడిషనల్ జిల్లా జడ్జ్ జస్టిస్ జి ఆనందిని కాకినాడ కోర్టు కాంప్లెక్స్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 3వ అడిషనల్ జిల్లా జడ్జ్ జస్టిస్ జి ఆనందినితో జిల్లాలకు సంబంధించిన పలు విషయాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్చించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పట్టణ తహసీల్దార్ వి జితేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడ సర్పంచ్ రూప లక్ష్మి రమణమూర్తికి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ వేదికగా సర్పంచ్ సంవాద్ కార్యక్రమానికి ఆమె పిలుపు అందుకున్నారు. స్వచ్ఛ భారత్, జలజీవన్ మిషన్ సమావేశాల నిర్వహణను గుర్తిస్తూ నిర్వాహకులు సర్పంచ్ సంవాద్ స్టార్ మహిళా అవార్డును ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా గ్రామ అభివృద్ధిలో ప్రతిభ కనబర్చిన సర్పంచ్లతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించింది. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలోని మర్రిగూడ గ్రామంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నేరుగా గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నరసరావుపేటలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అభినందించారు. అదేవిధంగా జిల్లా టాపర్ గా నిలిచిన పావని చంద్రికను అభినందించారు. విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు అన్నారు. బాపట్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీరాన్ని అల్లకల్లోలం చేసి తద్వారా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే దురుద్దేశంతోనే ఉగ్రవాదులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తాండ్రా అభిప్రాయపడ్డారు. ఏసీపీ ప్రసాదరావు ఆదేశాల మేరకు తిరువూరు సిఐకే గిరిబాబు, ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణ తంగిళ్లబీడులో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అదేవిధంగా రికార్డ్స్ లేని వాహనాలు సీజ్ చేశారు. అనుమానితుల వివరాలు తెలుసుకున్నారు. నిషేధిత వస్తువులు ఉంటే వారిపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గణేష్ నగర్ వార్డు సచివాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే కూటమి ప్రభుత్వం ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. అనంతగిరి మండలంలోని పినకోటలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. జల్ జీవన్ పథకం ద్వారా మంచినీటి సరఫరా చేసే మోటార్ కాలిపోవడంతో వారం రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ బోర్డులో కొంచెం వస్తున్న నీటితో తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామని గిరిజనులు వాపోయారు. అధికారులు స్పందించి పినకోటలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.